హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి సిపిగేట్ 2021కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం. సో అదేంటి అంటే ప్రెజెంట్ ఎవరిదైతే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందో, మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టు సిపిగేట్ వాళ్ళైతే మనకు తెలియజేస్తూ ఒక వెరిఫికేషన్ రిపోర్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వెరిఫికేషన్ రిపోర్ట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ వెరిఫికేషన్ రిపోర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ వెరిఫికేషన్ రిపోర్ట్ అనేది మనకి ఏం తెలియజేస్తుంది, అండ్ అదేవిధంగా వెరిఫికేషన్ రిపోర్ట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటాయి అంటే మీరు వెరిఫికేషన్ రిపోర్ట్లో మిస్టేక్స్ ఎలా చేస్తారంటే అప్లై చేసిన ఒక ప్రాసెస్ నుంచి అండ్ అదేవిధంగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే వరకు మనం ఎటువంటి మిస్టేక్స్ చేసినా కూడా ఆ మిస్టేక్స్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఆ మిస్టేక్స్ అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి వాటిని ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి, వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే వీడియో రూపొందిస్తున్నాము. సో వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది. అండ్ అదేవిధంగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది కంటెంట్ ఎలా ఉంటుంది అనేది. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోకి అయితే లైక్ చేయండి. సో మేమైతే మినిమం 1000K లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ప్రజెంట్ మన కంటెంట్లోకి వచ్చేద్దాం. కంటెంట్ ఏంటి అంటే సిపిగేట్కి సంబంధించి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉందో అండ్ ఆ వెరిఫికేషన్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అండ్ దాంట్లో ఉన్న మెయిన్ కంటెంట్ ఏంటి. సో ఇక్కడ వచ్చేసి మనది అఫీషియల్ వెబ్సైట్ అండ్ ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ సిపిగేట్ 2021 అడ్మిషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి ప్రీవియస్లో మీరు మన స్టేటస్ అయితే ఏ విధంగా వెరిఫై చేసుకున్నారో స్టెప్ బై స్టెప్ అలానే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మనం అక్కడ కనిపిస్తున్న ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే ఇక్కడ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ అయితే వస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకు డీటెయిల్స్ ఫిల్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. వన్స్ మనం ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అంటే సిపిగేట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంకు, తర్వాత వచ్చేసి సిపిగేట్ అప్లికేషన్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మీ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. సో ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసి పాస్వర్డ్ అనేది మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రూపంలో వస్తుంది. ఆ పాస్వర్డ్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి. సో వన్స్ మన యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ కాగానే మన స్టేటస్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీ స్టేటస్లో ఇప్పటికి కూడా వెరిఫైడ్ కానీ అండ్ అప్రూవ్డ్ కానీ కాలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఏం చేయాలి అనేది ప్రీవియస్లో అయితే నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి ఆ వీడియోతో క్లారిటీ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేయాలనేది మీకు క్లారిటీ వస్తుంది. సో ప్రజెంట్ మన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వ్యూ రిపోర్ట్ అంటే ఏంటి. సో మీరు స్టేటస్ చూస్తున్నట్లయితే స్టేటస్లో వచ్చేసి యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ తర్వాత మన గ్రీన్ మార్క్లో వచ్చేసి వ్యూ రిపోర్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఈ వ్యూ రిపోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు కావాల్సిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన రిపోర్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో వన్స్ వ్యూ రిపోర్ట్ పైన క్లిక్ చేయగానే మన వెరిఫికేషన్ రిపోర్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. వెరిఫికేషన్ రిపోర్ట్ అనేది ఇక్కడ చూడొచ్చు. వెరిఫికేషన్ రిపోర్ట్తో మనకి ఏం తెలియజేస్తుంది అంటే మన యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తుంది. మనం ఏ సబ్జెక్ట్ అనేది ఎంట్రన్స్ రాసాము. సో మీరు ఎంఎస్సీ బాటనీనా, ఎంఎస్సీ కెమిస్ట్రీనా, ఎంఎస్సీ ఫిజిక్స్నా అండ్ లేకపోతే ఎంకమ్మా, బీఏ నుంచి ఎంఏ చేస్తున్నారా, ఇలాంటి డిఫరెంట్ మీరు అప్లై చేసుకునే కోర్స్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. సో మీ నేమ్ అనేది అప్లికేషన్లో ఏ విధంగా ఉందో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ జెండర్ ఏంటి, మీ యొక్క కేటగిరీ ఏంటి, పేరెంటల్ ఇన్కమ్ యొక్క స్టేటస్ ఏంటి, మీ మెయిల్ ఐడి అడ్రస్ ఏంటి అండ్ అదేవిధంగా మీ హాల్ టికెట్ నెంబర్ ఏంటి, ఫాదర్ నేమ్ ఏంటి, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి యాజ్ పర్ యువర్ అప్లికేషన్ ప్రకారం. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి మీరు ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అనే ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంది. అండ్ అదేవిధంగా మీ యొక్క లోకల్ స్టేటస్ తెలియజేస్తుంది. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ తెలియజేస్తుంది. దీంతో పాటు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్లా కాదా అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. సో నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి అయితే ఈ వ్యూ రిపోర్ట్ అనేది డిస్ప్లే కావట్లేదు. ఓన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మాత్రమే వ్యూ రిపోర్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ప్రజెంట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇన్ కేస్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే క్యాస్ట్ ఈజ్ నాట్ అప్లికేబుల్ అనే ఆప్షన్ వస్తుంది. లేదా మీరు రాంగ్ క్యాస్ట్ అప్లోడ్ చేశారు. సో అలా కూడా క్యాస్ట్ ఈజ్ నాట్ అప్లికేబుల్ అంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ అనేది ఇన్కమ్ అనేది 2 lakhs బిలో ఉన్న వారికి వచ్చేసి లోయర్ అని చూపిస్తుంది. 2 lakhs అబోవ్ ఉన్నట్లయితే హయ్యర్ అనేది అయితే చూపిస్తుంది ఆప్షన్. ఇక్కడ లోయర్కి హయ్యర్కి డిఫరెన్స్ ఏంటంటే లోయర్ అంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీజ్ రియంబర్స్మెంట్ అన్నట్టు అండ్ హయ్యర్ ఉన్నట్లయితే ఫీజ్ రియంబర్స్మెంట్కి మీరు ఎలిజిబుల్ కాదు అని అర్థం. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ అప్లోడ్ చేయకపోతే ఏం చేయాలి. సో మనకున్న అయితే 2 వేసెస్ ఉన్నాయి. ఒకటి మీరు సిపిగేట్ ఆఫీస్కి వెళ్ళాలి. నేను ఆల్రెడీ కాల్ చేసి కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు ఆబ్జెక్షన్ సెషన్ అనేది జరుగుతుంది. మిస్టేక్ చేసుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో మీరు ఈ రిపోర్ట్ ఆధారంగా సిపిగేట్ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో రిలవెంట్ డాక్యుమెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళినట్లయితే వాళ్ళు ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తారు. సో జస్ట్ చెప్పేది ఏంటంటే వెళ్ళే ముందు ఒకసారి సిపిగేట్ వాళ్ళకైతే కాల్ చేయండి. సో డైరెక్ట్ అక్కడికి రమ్మంటారా లేకపోతే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మెయిల్ కానీ అండ్ అదేవిధంగా వాట్సాప్ నెంబర్ కానీ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళకి సెండ్ చేసినా కూడా వాళ్ళు అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఉన్న 2 వేస్ని అయితే ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. సో సిపిగేట్ వాళ్ళ మెయిల్ ఐడి అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనకున్న 2 వేస్ ఏంటంటే మిస్టేక్స్ ఉన్నట్లయితే లైక్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ కానీ అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కానీ
అప్లోడ్ చేయనట్లయితే ఇప్పుడు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఒకే ప్రాసెస్ ఉంది మనకు. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది సిపి గేట్ ఆఫీస్‌లో మాత్రమే జరుగుతుంది ప్రెజెంట్. అప్లోడ్‌కి సంబంధించి గాని అండ్ కరెక్షన్‌కి సంబంధించి గాని. సో, మీరు కరెక్షన్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా సిపి గేట్ ఆఫీస్‌కి వెళ్ళాలి. సో, మనకున్న ఆప్షన్ ఏంటి, ఫోన్ కాల్ చేసి డీటెయిల్స్ అనేది చేంజ్ చేయించుకోవడం, లేదా డైరెక్ట్ మీరు సిపి గేట్ ఆఫీస్‌కి వెళ్ళడం. 2 ఆప్షన్స్ అయితే నోట్ చేసుకోండి. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి లోయర్ ఇన్‌కమ్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్, ఫాదర్ నేమ్. సో, ఇక్కడ నేమ్ కరెక్షన్ విషయంలో ప్రెజెంట్ అయితే సో, 2 ఆప్షన్స్ అయితే మనకి ఇంకా ఎనేబుల్‌లో లేవు. ఏంటి అంటే సర్‌నేమ్‌లో మిస్టేక్స్ ఉన్నట్టయితే ఎడిట్ చేయట్లేరు అండ్ ఫాదర్ నేమ్‌లో మిస్టేక్స్ ఉన్నా కూడా ఎడిట్ చేయట్లేరు. రిమైనింగ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ అంటే రిమైనింగ్ ఆల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, క్యాండిడేట్ నేమ్ వచ్చేసి, మదర్ నేమ్ వచ్చేసి, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి, క్యాస్ట్ వచ్చేసి, సో, ఓకే. సో, లోకల్ ఆర్ నాన్ లోకల్ అనే స్టేటస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రెజెంట్ అయితే వెరిఫై చేస్తున్నారు. ఎడిట్ కూడా చేస్తున్నారు. సిపి గేట్ వాళ్ళని కాంటాక్ట్ అయినట్లయితే. జస్ట్ ఫాదర్ నేమ్ అండ్ అదే విధంగా సర్‌నేమ్ అనేది ఎడిట్ అయితే చేయట్లేరు. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్టయితే డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎడిట్ చేస్తారు. మీరు కాంటాక్ట్ అయినట్లయితే చాలు. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్‌కి మీరు ఎలిజిబులా? నాట్ ఎలిజిబులా? మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసినా కూడా కొందరికి ఏంటంటే ఎలిజిబుల్ అనేది ఉంటుంది. కొందరికి నాట్ ఎలిజిబుల్ అని ఉంటుంది. దాని యొక్క స్టేటస్‌ను బట్టి సో, మీకైతే ఎలిజిబిలిటీ, నాట్ ఎలిజిబుల్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఈడబ్ల్యూఎస్ అప్లోడ్ చేయకపోతే మనకున్న ఆప్షన్ అదే. సో, మీరు కూడా సిపి గేట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. సో, లేదా డైరెక్ట్‌గా కాంటాక్ట్ కావచ్చు, లేదా ఫోన్ కాల్స్ ద్వారా కూడా కాంటాక్ట్ కావచ్చు. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం సో, మీరు డైరెక్ట్ రావాల్సిన అవసరం లేదమ్మా. ఒకసారి మాకు కాల్ చేస్తే మీ ప్రాబ్లమ్ ఏంటి అని చెప్తే సో, మీరు ఇక్కడికి రావాలా, లేకపోతే ఏదైనా డీటెయిల్స్ సెండ్ చేస్తే ఎడిట్ చేసే అవకాశం ఉంటదా అనే సొల్యూషన్ అయితే మేము చెప్తామని అయితే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. సో, మీరు ఆ విధంగా 2 వేస్ అయితే ట్రై చేయండి. సో, నెక్స్ట్ లోకల్ రీజన్. సో, నాన్ లోకల్, లోకల్ అనేది ఎలా తెలుస్తుంది అంటే సో, మనం అప్లోడ్ చేసిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అంటే మనం సో, 10th నుంచి నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు అయితే అప్లోడ్ చేసాం. లాస్ట్ 7 ఇయర్స్ డేటా అయితే. సో, ఈ లాస్ట్ 7 ఇయర్స్ డేటా బేస్డ్ చేసుకొని సో, మెజారిటీ డేటా అనేది సో, లోకల్ ఉందా, నాన్ లోకల్ ఉందా అనేది వాళ్ళు చూస్తారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే సో, ఇక్కడ ఇంటర్మీడియేట్ వరకు వేరే స్టేట్‌లో చేసి అండ్ తర్వాత వచ్చేసి డిగ్రీ నుంచి ఇక్కడ చేశారనుకో సో, వారిని లోకల్‌గా ట్రీట్ చేస్తారు. అండ్ అదే విధంగా డిగ్రీ అనేది మేజర్ క్వాలిఫికేషన్ కాబట్టి డిగ్రీ అనేది అవుట్ ఆఫ్ స్టేట్ చేసినట్లయితే దానికి ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంది. సో, దానికైతే నేను ఒక క్లారిటీ ఇస్తాను. సో, నెక్స్ట్ సెషన్ వరకు డిగ్రీ అనేది అవుట్‌లో చేసి అంటే తెలంగాణలో కాకుండా సో, మిగతా రాష్ట్రాలలో చేస్తే ఎలా అనేది. సో, ప్రెజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్‌లో చేసినా కూడా కొన్ని వాటికైతే లోకల్ స్టేటస్ ఇస్తున్నారు. అంటే ఎస్‌యూలో చేసినా అండ్ అదే విధంగా ఆచార్యలో చేసినా కూడా సో, మనకి లోకల్ స్టేటస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, రిమైనింగ్ వాటికైతే ప్రెజెంట్ అయితే ఇవ్వడం లేదు. సో, వాటికి సంబంధించిన అప్డేట్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. లోకల్ స్టేటస్‌కి సంబంధించి స్పెషల్‌గా ఒక వీడియో అయితే చేస్తాను. సో, ఇది మనకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ అదే విధంగా వేరే రిపోర్ట్ చూద్దాం. సో, లైక్ సో, ఇక్కడ పేరెంటల్ ఇన్‌కమ్ వచ్చేసి హైయర్ వస్తే ఎలా ఉంటుంది? అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి అప్లికేబుల్ ఉంటే ఎలా ఉంటుంది? అండ్ నాన్ లోకల్ ఉంటే ఎలా ఉంటుంది? అని కూడా నీకు ఒక స్టేటస్ అయితే డిస్‌ప్లే చేస్తాను. దానికోసం అయితే వెయిట్ చేయండి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు పేరెంటల్ ఇన్‌కమ్ అప్లోడ్ చేయని విద్యార్థులకు స్టేటస్ అనేది ఏ విధంగా డిస్‌ప్లే అయిందనేది. సో, ఇక్కడ వచ్చేసి పేరెంటల్ ఇన్‌కమ్ అనేది నో సర్టిఫికేట్ ఉంటుంది. అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఆ ప్లేస్‌లో వచ్చేసి మీరు సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయలేదు. సో, మీకున్న ఆప్షన్ ఏంటి అంటే ఇప్పుడు సో, మీరు సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి అంటే సిపి గేట్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాల్సిందే. సో, మనకు వేరే ఆప్షన్ లేదు. సో, ఇది మనకు సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ అనేది మిస్ అయితే దాన్ని ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి అనేది. సో, ఇక్కడ లోకల్ స్టేటస్ చూసినట్టయితే మనకు లోకల్ స్టేటస్ అనేది నాన్ లోకల్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. అండ్ అదే విధంగా సో, పేరెంటల్ ఇన్‌కమ్ వచ్చేసి హైయర్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో, ఈ 2 ఆప్షన్స్ అయితే మనం చూసుకోవచ్చు. అంటే పేరెంటల్ ఇన్‌కమ్ హైయర్ ఉంటే ఎలా ఉంటుంది? అండ్ అదే విధంగా సో, మన లోకల్ యొక్క స్టేటస్ అనేది నాన్ లోకల్ ఉంటే ఎలా ఉంటుంది అనేదైతే ఇన్ఫర్మేషన్. సో, ఇన్ కేస్ ఈటిలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీకేం చేయాలంటే సిపి గేట్ వాళ్ళని కాంటాక్ట్ అయినట్టయితే పూర్తి అప్డేట్ అనేది సో, ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది మనకు సంబంధించి ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి.